ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మరొక దినము దగ్గరలోకి వచ్చేసాం. 25వ తేదీ అందరము ఆరాధన పాల్గొంటాం. అది ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అన్న విషయం తథ్యం. ఆయన ఈ లోకంలో జన్మించడం, ఆయన మరణించడం, తిరిగి పునరుత్థానుడవడం, ఇదంతా కూడా జరిగిపోయింది. ఈ చరిత్రని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా పుట్టిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతకుముందు జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతకుముందు ప్రవచనాత్మకంగా ప్రవక్తలు ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను సూచించారో అదంతా కూడా మనం విన్నాము, చదువుకున్నాము, ధ్యానించాము. మరి ఈ గొప్ప సంగతిని మనము తిరిగి జ్ఞాపకం చేసుకోవడం అన్నది చాలా ఒక అద్భుతమైన మంచి అనుభవం, అవకాశం, మనకందరికీ కూడా దేవుడిచ్చినటువంటి అవకాశం. మరి మనమంతా కూడా తిరిగి ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయిన దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ, ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ఆ శ్రద్ధ, మనము రక్షణ పొందుకోవాలి, మనము రక్షించబడాలి, మనము నిత్యజీవం పొందుకోవాలి అన్నటువంటి ఆయన యొక్క ఆకాంక్ష, వీటన్నిటిని బట్టే కదా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి రావడం జరిగింది. ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకంలో కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఆయన నీ కొరకు నా కొరకు మరణించి పునరుత్థానుడై తిరిగి ఆరోహణమైపోయాడు. మరి ఆయన యొక్క పునరుత్థానం వలన మనమంతా కూడా సాతానుపై విజయం సాధించగలిగాం. మనకు బదులుగా ఆయన సాధించాడు. ఆయన యొక్క విజయాన్ని మనమందరం సొంతం చేసుకోవాలంటే ఆయనను మనం సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆ గొప్ప కృప కొరకే మనం అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం కదా. మరి ఈ దినము, ఈ క్రిస్మస్ దినంను మనం జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో క్రిస్మస్లో ఎలాంటి ఆరాధన ఉన్నది కదా, అదంతా కూడా జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా దేవుడు ఆరాధనతో ఆయనను ఆరాధించడానికి, అంటే ఆరాధన అన్నది క్రిస్మస్లోనే ఉన్నది. అంటే క్రిస్మస్ అన్న ఒక అనుభవం, క్రీస్తు ఈ లోకానికి రావడం అన్నది క్రీస్తుకు సంబంధించినటువంటి మాస్. క్రిస్మస్ అంటేనే మాస్ అంటే ఆరాధన. మరి ఆ ఆరాధన క్రైస్ట్ మాస్, ఆ ఆరాధనని మనము అనుభవిస్తే, అంటే ఈ ఉదంతంలన్నిట్లో కూడా మనము ఆయన యొక్క ఆరాధనను చూస్తున్నాం. మరి మనం కూడా ఈ దినం ఆరాధించవలసిన వారం. ఈ క్రిస్మస్ అంటే పండుగ, క్రిస్మస్ అంటే ఒక మనము క్రొత్తగా బట్టలు ధరించుకొని ఎంతో సంతోషంగా మరి ఉండడం మాత్రమే కాదు, కానీ మనము ఆరాధించాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆరాధనలో మనం కూడా పాల్గొనాలి. మనం ఎల్లప్పుడూ ఆరాధిస్తున్నాం, ప్రత్యేకంగా కూడా ఆరాధిస్తున్నాం. మరి ఈ ఆరాధనలో కుమారుడైన క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకొని, అభిషిక్తుడైన దేవుడు ఈ లోకానికి వచ్చిన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన ఈ లోకానికి ఎంత పరిశుద్ధుడిగా వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మనం ఆయనను ఆరాధిద్దాం. ప్రవక్త అయిన యెషయా చెప్తూ ఉన్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని చెప్తూ, మరి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ చీకటిలో ఉన్నటువంటి జనులందరికీ కూడా వెలుగు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని మరి యెషయా ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ్చర్యకరుడైన ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం. ఆలోచనకర్త అయిన దేవునికి ఆరాధన చెల్లిద్దాం. బలవంతుడైన దేవునికి ఆరాధన సమర్పిద్దాం. నిత్యుడగు తండ్రి అయినటువంటి ఆ దేవునికి ఆరాధన సమర్పిద్దాం. సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి ఆ దేవాది దేవునికి మనము
ఆరాధన సమర్పిద్దాం. నిజమైనటువంటి దేవుడు ఆయన, సజీవుడైనటువంటి దేవుడు, ఆయనకే ఆరాధన కలుగునుగాక. ఆయన ఎలాంటి దేవుడు అంటే యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని వాక్యంలో మరి ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. అవును, అంత గొప్ప ఆత్మ కలిగినటువంటి, ఆత్మపూర్ణుడైనటువంటి ఆ దేవాది దేవునికి మనం కూడా ఆరాధన సమర్పిద్దాం. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని రాయబడినటువంటి ఆ వాక్యం ప్రకారము ఇమ్మానుయేలు అన్న దేవుడు మనకు ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే ఆయన నీకు తోడు, నాకు తోడు. మరి అంత గొప్పగా తోడై ఉన్నటువంటి దేవుడు, ఎప్పుడైనా సమస్త వేళల్లో ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. 24/7 ఆయన మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఆయన కునుకక నిద్రపోక మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. మనల్ని కాపాడు దేవుడు, నిరంతరము మనల్ని కాపాడే దేవుడు, నిరంతరము మన రాకపోకలేందు మనకు తోడుగా ఉండే దేవుడు. నీ కుడి ప్రక్కను నీకు నీడగా నిలిచు దేవుడు. పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా నిన్ను కాపాడు దేవుడు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను ఎత్తి పట్టుకునేటువంటి ఆ దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నందుకు ఆయనకు వందనం చెల్లిద్దాం. జకర్యా ఎలిజబెతులు కుమారుని కనినప్పుడు ఆ జకర్యా ఎంతో సంతోషంగా ఆత్మపూర్ణుడై ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. అవును, ప్రభువును గురించే ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. తన కుమారుణ్ణి ఆ ప్రభువుకు ఒక మార్గం సరళం చేసే వానిగానే ఆయన చెప్తూ, అంతకు ముందుగానే ఆ యొక్క కీర్తన, ఒక స్తుతి గీతం పాడాడు అతను. ఆ పాడినటువంటి ఆ కీర్తనలో అతడు చెప్తున్నటువంటి మాట, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను అని స్తుతిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ఆరాధన అతడు సమర్పిస్తున్నాడు. ఎలిజబెత్ మరియ తనను చూడడానికి వచ్చినప్పుడు ఆ మరియను చూసి, ఆ మరియను చూసినప్పుడు ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువుని బట్టి ఆమె స్తుతిస్తూ ఉన్నది. కడుపులో ఉన్నటువంటి శిశువు తనకు ప్రభువుగా, నా ప్రభువు అని ఆమె స్తుతిస్తూ ఉన్నది. మరియ కూడా తన గర్భంలో ఉన్నది ప్రభువు, నా ప్రభువు అని, నా ప్రాణం ప్రభువును కనపరుచుచున్నదని ఆమె కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నది. మరి తర్వాత ఆయన పుట్టిన సమయంలో దూతలందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. దూతలందరూ కూడా గాన ప్రతిగానములు చేస్తూ ఆకాశంలో వారు దేవుని స్తుతిస్తూ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రం చేయుచు ఉన్నారు వాళ్ళు. ఎంత గొప్ప అద్భుతమైన ఆ దృశ్యాన్ని మనము ఒకవేళ ఊహించుకుంటే ఎంత అద్భుతం కదా. పామరులైనటువంటి ఆ గొర్రెల కాపర్లకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ మహిమ, ఆ ప్రభు దూత యొక్క ఆ దూత ప్రకాశించినప్పుడు, ఆ ప్రభు వెలుగు అక్కడంతా కూడా ప్రకాశించినప్పుడు వారికి ఆశ్చర్యం అయిపోయింది. ఎంతో సంభ్రమాశ్చర్యాలకు వారు గురయ్యారు. మరి వారికి అర్థమైంది ఏంటంటే వారి కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని. వారికి తగిన భాషలోనే వాళ్ళు చెప్పారు కనుక వారు ఎంతో సంతోషంగా బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండని వెళ్ళి చూసి ఎంత సంతోషించారు. వారు సంతోషిస్తూ వారు ఊరికే లేరు, వారు దారి వెంట అందరికీ చెప్తూ వస్తున్నారు. మరి వారికి దూతలు దర్శనమిచ్చిన సంగతి చెప్తున్నారు. వారు వెళ్ళి ప్రభువును, మరి మరియను, తల్లి అయిన మరియను, యోసేపును చూసిన సంగతి కూడా వారందరికీ కూడా చెప్తూ ప్రచురం చేశారు. ప్రచురం అంటే స్ప్రెడ్ చేశారు, వార్తను అందరికీ తెలియజేశారనమాట. ఆ విధంగా వారి యొక్క ఆరాధన అది. అవును, ఆరాధన అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా ఆరాధిస్తారు. ఆరాధన అంటే ఏంటి? దేవుని యొక్క గొప్పతనాన్ని మనము అనుభవపూర్వకంగా
అనుభవించి మనము ఆ గొప్పతనాన్ని మనం బయట పెట్టడమే, మనము దానిని బయటికి ఎక్స్ప్రెస్ చేయడమే, ఆ విధంగా తమ భావాన్ని వ్యక్తీకరించడమే ఆరాధన. ఈ విధంగా వారందరూ కూడా ఆరాధించారు. ఆ ఆరాధనలో మనం పాలివారమై ఉన్నామా? యోసేపు మరియలు ప్రభువును ఆలయంనకు తీసుకొని వెళ్ళినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు అర్పణ చెల్లించడానికి వెళ్ళినప్పుడు అక్కడ సిమియోన్ అనే ఒక భక్తుడు, నీతిమంతుడైనటువంటి వాడు, అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అతని మీద పరిశుద్ధాత్మ ఉండినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మరి అతడు కూడా ప్రభువును చూసినప్పుడు అతడు గ్రహించాడు, ఆత్మలోనే అతడు గ్రహించాడు, ఆయనే క్రీస్తు అని గ్రహించాడు. అందుకే ఆ ప్రభువును తన చేతులలో ఎత్తుకొని ఆ దేవుని స్తుతిస్తూ చెప్తున్నటువంటి మాటలు, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని అతడు కూడా ఆరాధిస్తూ ఉన్నాడు. అలాగే అన్నా అను ప్రవక్త్రి, ఆమె కూడా ఎంతో చక్కగా దేవుని కొనియాడింది. మరి దేవుని గురించి అంతకు ముందు నుంచి కూడా ఆమె ఎప్పటి నుంచో ఆమె కనిపెట్టి ఉందంట. ఆమె చాలా నిరీక్షణతో ఉన్నది. మరి ఎప్పుడైతే ఆమె ఈ చిన్న బాలుడైనటువంటి శిశువు అయినటువంటి ప్రభువైన యేసును చూసినప్పుడు ఆమె కూడా సంతోషంతో ఆయనను కొనియాడుతూ ఆరాధిస్తూ ఉన్నది. తూర్పు దేశపు జ్ఞానులు వారు ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో ఖరీదైనటువంటి బంగారము, బోళము, సాంబ్రాణి అనే ఎంతో వెలగల ఆ బహుమానములను తీసుకొని, కానుకలను తీసుకొని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించి వారు కూడా ఆరాధిస్తున్నారు. ఆయనను చూసినప్పుడు వారు ఎలా ఫీల్ అవుతున్నారంటే అత్యానంద భరితులయ్యారు. వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించారంట. అంతేకాకుండా వారు ఆ కానుకలుగా సమర్పించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు అంటే, ఏమీ తెలియని ఇగ్నోరెంట్గా ఉండే జ్ఞానము లేనటువంటి పామరులకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. అదేవిధంగా ఎంతో జ్ఞానవంతులైనటువంటి శాస్త్రవేత్తలైనటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులకు కూడా దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు శ్రద్ధ ఉన్నది. ప్రతి ఒక్కరిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడు అన్న దానికి తార్కాణంగా ఇదంతా కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ క్రిస్మస్లో ఎంతటా ఆరాధనే ఉన్నది. క్రిస్మస్లో ఎటు చూసినా ఆరాధనే, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. మరి మనం ఏం చేస్తున్నాం? మన క్రిస్మస్ ఆరాధన చేస్తున్నామా? క్రిస్మస్లో కేవలం ఆచారం ఇవే ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ప్రభువైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఎంతోమంది తెలియని వారు ఉన్నారు. వారందరికీ కూడా తెలియజెప్దాం. దేవుని గురించి ప్రతి ఒక్కరికి తెలియజెప్పడం, అంతేకాకుండా దేవుని గురించినటువంటి ఆ గొప్ప విషయాలు, ఆయన యొక్క మహాత్మ్యము ఎన్నిసార్లు మనం ధ్యానించినా అందులో ఇంకా ఏదో ఒకటి కొదువ ఉండనే ఉంటుంది. ప్రతిసారి కూడా ఏదో ఒక నూతన విషయాలు మనం గ్రహిస్తూ ఉంటాం. మన జీవితాలలో ఇది ఎన్నో క్రిస్మస్ మనకు తెలియదు, ఎన్నవ క్రిస్మసో మనకు గుర్తుండకపోవచ్చు. కానీ మన వయసు ఎంతైతే అంత క్రిస్మస్ కదా. అయితే మనకు జ్ఞాపకం వచ్చి, మనకు జ్ఞానం కలిగి, మనము ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన తరువాత మనము ఈ క్రిస్మస్లో ఒక నూతనమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతాం. నూతనమైన అనుభవాన్ని, నూతనమైన భావంను మనం అర్థం చేసుకోగలుగుతాము. కనుక మనము ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఇంకా ఎదుగుతూ ప్రతిసారి కూడా ఈ క్రిస్మస్ సమయంలో ఈ యొక్క ఆరాధనలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మరి ఇతరులకు కూడా
దేవుని గురించి తెలియజెప్తూ మన యొక్క క్రిస్మస్ను ఎంతో అర్థవంతంగా మార్చుకుందాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. ప్రేమతో కనికరంతో నీవు సమస్తమును జరిగిస్తున్నావు తండ్రి. ప్రభా, మా జీవితంలో తండ్రి ఇంకా ఇంతవరకు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది క్రిస్మస్ ఆచరిస్తూ ఉండవచ్చు. లేకపోతే నూతనంగా నిన్ను తెలుసుకొని నూతనమైనటువంటి ఆ క్రొత్త అనుభవంతో, నూతనమైన రక్షణానుభవంతో క్రిస్మస్ ఆచరిస్తున్నటువంటి వారు ఉండవచ్చు. ఎలాంటి వారైనా, ఏ పరిస్థితుల్లో అయినా తండ్రి, క్రిస్మస్లో ఆరాధన ఉన్నది, క్రిస్మస్లో స్తుతి ఉన్నది. ఆ స్తుతి ఆరాధన మేము ఎల్లప్పుడూ కూడా మా హృదయములలో కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే మేము నిన్ను మా హృదయములలో కలిగి ఉంటామో అప్పుడు మేము నిజమైనటువంటి ఆరాధనతో, నిజమైనటువంటి స్తుతి అర్పణతో మేము నిన్ను ఆరాధించగలం. దేవా, నీకు వందనములు, స్తోత్రములు. అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభానైనా ఈ నూతన దినంలో నీకు స్తుతి ఆరాధన తండ్రి. ఈ దినము మరి అందరూ కూడా పండుగ వాతావరణంలో ఉన్నారు. ఈ దినము, రేపు, ఇంకా ఈ కొద్ది రోజులు, ఈ 4 రోజులు అందరూ కూడా ఒక నూతనమైన పండుగ వాతావరణంలో ఉంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా కుటుంబంతో కలిసి సంతోషంగా మరి పండుగ జరుపుకుంటున్నారని నమ్ముతూ ఉన్నాను తండ్రి. అందరూ కూడా తండ్రి మరి బంధువులు, స్నేహితులు, ప్రియమైన మిత్రులు, ప్రియమైన వారు అందరితో కలిసి, శ్రేయోభిలాషులతో కలిసి సంతోషంగా మరి ఇంకా దేవుడిని తెలియనటువంటి, నిన్ను తెలియనటువంటి వారితో కూడా కలిసి సంతోషంగా క్రిస్మస్ ఆచరిస్తూ ఉంటుండగా ప్రభా, కేవలం ఆచరించడం మాత్రమే కాదు, కానీ నీ యొక్క రక్షణను గురించి, నీ యొక్క మహాత్మ్యంను గురించి ప్రతి ఒక్కరికి మేము తెలియజెప్పే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి అందరికీ కూడా సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి, నిత్య శాంతి అనుగ్రహించండి. మా ప్రభానైనా నీవిచ్చే శాంతి ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవ, నీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రములు. అందరూ సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆనందము ఉండాలి తండ్రి. మా ప్రభా, అలాంటి ఆనందకరమైనటువంటి కుటుంబాలను ప్రతి కుటుంబం కూడా ఆ విధంగా ఉండినట్లుగా ప్రభా, సంఘంలో ప్రతి సంఘంలో కూడా అలాంటి కుటుంబంలో ఉన్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే కృంగుదలలో ఉన్నారో, అనేక కారణాలు కావచ్చు, ఉద్యోగాలు లేక కావచ్చు, సంతానం లేక కావచ్చు, మరి అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు, వివాహములు కుదరక కావచ్చు, ఏ కారణమైనా సరే తండ్రి ప్రభా, మరి ఏ కొదువ ఎవరికున్నా ఆ కొదువలన్నీ తీర్చే దేవుడవు నీవే. మా ప్రభా నాయన, ఏ కొదువలు ఉన్నా కూడా నాయన మేము సంతోషంగా, సంతుష్టి కలిగి ఉండనట్లుగా తండ్రి, సంతోషంతో, ఆనందంతో ఉండనట్లుగా మాకు కృప దయచేయండి. అవును ప్రభైన యేసుక్రీస్తు యొక్క మహా ఐశ్వర్యం నందు మాకందరికీ కూడా మీరు ఏ కొదువ లేకుండా చేస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అని, ఆ విధంగా ఆనందంతో మేముంటూ దేనిని గురించి కూడా చింతపడకుండా మా యొక్క ప్రార్థనలు, యాచనలు అన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధికి తీసుకురావడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మా అందరిపైన కూడా ఉండునట్లుగా తండ్రి, మా హృదయములకు, తలంపులకు కావలి ఉండినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేవ, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, కుటుంబాలలో ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మరి మా దేశం దీవించి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. అక్రమాలు అరికట్టండి, అన్యాయాలు అరికట్టండి తండ్రి ప్రభానైనా. మరి ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
దయగలిగిన దేవా, మరి ప్రతి ఒక్కరిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి వారికి సంపూర్ణమైన ఆనందము సంతోషము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలను తొలగించండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన వారికి ఏమి కావాలనో అది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ దీవెనలు అనుగ్రహించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.